కదా, తమకు దేవదూతలు కనపడ్డారని, ఆ దూతలు చెప్పిన మీదట వారు ఇక్కడకు రాగలిగామని, ప్రభువును చూడగలగడం తమకెంతో ఆనందదాయకమని ప్రభువును స్తుతిస్తూ వెళ్ళిపోయారు. ఆ విషయాలను మరియ హృదయంలోనే పెట్టుకున్నది. ఈ విషయము లూకా 2:18-19 వచనాల్లో చూస్తారు. మరి ఒక అంశము మత్తయి 2:1-11లో చూసినట్లయితే, జ్ఞానులు తూర్పు దేశము, ఎంతో దూరదేశము నుండి బయలుదేరి ఒక నక్షత్రము వారిని నడిపిస్తూ ఉండగా బాలుడైన యేసు వద్దకు వారు వచ్చారు. విశిష్టమైన కానుకలను ఆయనకు సమర్పించారు. ఆయనను ఆరాధించి స్తుతిస్తూ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళడం జరిగింది. ఈ విషయం కూడా మరియ తన హృదయంలోనే భద్రపరుచుకున్నది. మరి ఒక అంశము లూకా 2:45-48లో చూసినట్లయితే, యేసు 12 ఏండ్ల బాలుడుగా ఉన్నాడు. అప్పుడు యెరూషలేము దేవాలయానికి కుటుంబం అంతా వెళ్ళారు. ఆ దేవాలయములో ప్రభువు మత గురువులైన పెద్దల మధ్య కూర్చున్నాడు. వారి సంభాషణలను శ్రద్ధగా ఆలకించడము, వారిని ప్రశ్నలు అడగడము, వారికి తాను కూడా ప్రత్యుత్తరాలు ఇవ్వడము, ఇటువంటివి చేయడం అక్కడ ఉన్న ప్రజలందరూ విస్తుపోతూ చూశారు. ఇంత చిన్న బాలుడు ఇంత పెద్ద గురువులతో ఇంత చక్కగా మాట్లాడుతున్నాడే, ఇంత ప్రజ్ఞ చూపిస్తున్నాడే అని చెప్పి అక్కడ నిలిచిన వారందరూ విభ్రాంతి చెందారు. ఈ విషయాన్ని కూడా మరియ తన హృదయంలోనే భద్రపరుచుకున్నది. మనమైతే మన ఇంట్లో ఏదన్నా చిన్న మంచి కార్యం జరిగితే వెంటనే తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ చాటింపు వేసినట్టుగా చెప్పుకుంటూ పోతాము. కానీ మరియ అలా చేయలేదు. ఎంత విశేషమైన కార్యాలు తన పట్ల జరిగినా వాటన్నింటినీ తన హృదయంలోనే భద్రపరుచుకున్నది. కానీ మరి ఒక వ్యక్తికి ఎవరికి చెప్పినట్లుగా మనము బైబిల్లో చూడము. ఆమె మితభాషి అని కూడా దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. కాబట్టి మనము మరియ నుండి నేర్చుకోవలసినటువంటి విషయాలన్నింటినీ మనకు నేర్పాలి అన్న ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ఈ 3వ మాటలో మరియ యొక్క ప్రసక్తి కూడా తీసుకువచ్చాడు. యేసుక్రీస్తు తల్లిదండ్రుల ముందు ఎదుగుతూ ఉన్న సమయంలో తల్లిదండ్రులకు లోబడి జీవించాడు అని చెప్పి లూకా 2:51లో మనము చూస్తాము. అంతేకాదు, నిరుపేదలైనటువంటి తన తల్లిదండ్రులైన యోహాను మరియలను ఆయన ఘనపరిచాడు, గౌరవించాడు, గొప్ప చేశాడు. తాను వడ్రంగి యోసేపు యొక్క కుమారుడు అని పిలిపించుకోవడానికి ఆయన ఏమాత్రమూ సిగ్గుపడలేదు. మనలో అయితే మన చుట్టూ ఉన్న వారిలో కొంతమంది తమ తల్లిదండ్రులు విద్యావిహీనులుగాను, అనాకారులుగాను, అనాగరికులుగాను, పేదవారుగాను ఉన్నట్లయితే అలాంటి తల్లిదండ్రులను ఇతరుల ముందు తమ తల్లిదండ్రులుగా ప్రజెంట్ చేయడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అది చాలా తప్పు. దేవుడిచ్చిన ఆజ్ఞలలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే, నీ తల్లిదండ్రులు ఎలాంటి వారైనా సరే వారిని నీవు సన్మానించాలి అని అంటున్నాడు. సన్మానించటం అంటే వారిని గౌరవించటం, వారిని ఆదరించడం, వారిని ప్రేమించడం, వారికి లోబడి ఉండడం, వారి మాట వినడం. ఈ పనులు తల్లిదండ్రుల పట్ల చేయవలసి ఉన్నారు కుమారులు, కుమార్తెలు కూడా. ఆ ఆజ్ఞను ప్రభువు కూడా తన నోటితో సకల ప్రజలకు ఈ విధంగా చెప్పాడు. మత్తయి 15:4లో చూస్తే, తల్లిదండ్రులను ఘనపరచమని తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణశిక్ష పొందవలెనని
దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లు చెప్పాడు. యేసు ప్రభు తన వద్దకు వచ్చినటువంటి ప్రజలకు తల్లిదండ్రులు సన్మానించకపోతే మరణశిక్ష పొందుతారు అని హెచ్చరిక చేస్తూ ఉండడం చూశాము. ఇతరులకు చెప్పటమే కాదు, తాను కూడా ఆచరణలో పెట్టి చూపించాడు. ఆయన ఎంత కష్టదశలో ఉన్నప్పటికీ, శిలువ మీద ఉన్నప్పుడు ఒక ప్రక్క శారీరక బాధ అనుభవిస్తున్నాడు. తల మీద మొండ్ల కిరీటము ఉన్నందువల్ల తల పైకి ఎత్తలేకపోతున్నాడు. 2 చేతులు చాపి మేకులు దించినందువల్ల, కాళ్ళల్లో కూడా మేకులు దించినందువల్ల కాళ్ళు చేతులు కదపలేని పరిస్థితిలో ఉన్నాడు శిలువ మీద. ఇంకా ఆయన శరీరం అంతటా కొరడా దెబ్బలు తిని ఉన్నందువలన ఆయన చర్మమంతా పగిలిపోయి రక్తసిక్తమై ఉన్నది. అది ఎంత బాధాకరంగా ఉంటుందో మీరు ఊహించగలరు. ఇంతేకాక మరి ఒక ప్రక్కన అక్కడ నిలిచి ఉన్నటువంటి యూదులు, పరిసయ్యులు, అధికారులు, భటులు అందరూ కూడా ఆయనను హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఈయన దైవ కుమారుణ్ణి అని చెప్పాడు కదా, ఇప్పుడు ఆ దేవుడే దిగి వచ్చి ఇతన్ని రక్షిస్తాడేమో, శిలువ మీద నుండి దించుతాడేమో చూద్దాము, ఉండండర్రా అని చెప్పి ఒకరికొకరు చెప్పుకుంటూ ఆయనను అవహేళన చేస్తూ ఉన్నవారు కూడా అక్కడ ఉన్నారు. ఈ రీతిగా శారీరక మానసిక బాధలు మిక్కుటంగా కలిగి ఉండి కూడా ప్రభువు ఆ సమయంలో కూడా తన తల్లి యొక్క కన్సర్న్ కలిగి ఉన్నాడు, తల్లిని గురించిన చింత కలిగి ఉన్నాడు. కాబట్టి క్రిందకు చూశాడు, అక్కడ యోహాను మరియా ప్రక్కనే నిలబడి ఉండడం కనిపించింది. అప్పుడు అంటాడు ఈ 3వ మాట తన తల్లితో, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తన ప్రియ స్నేహితునితో ఇదిగో నీ తల్లి అని చెప్పి వారిరువురిని ఒకరికి ఒకరిని అప్పగించడం జరిగింది. ఈ 3వ మాటలో ఆయన తల్లిదండ్రుల యొక్క సంక్షేమము గురించి తాను చనిపోబోతూ కూడా ఒక ఏర్పాటు చేసి ఉండడం మనం చూస్తున్నాము కదా. దీన్ని బట్టి యేసు ప్రభు చూపిన మాదిరి ప్రకారము మనము కూడా మన తల్లిదండ్రుల సంక్షేమము నిమిత్తము కొన్ని ఏర్పాట్లు చేసి ఉండడం అవసరము అని గ్రహించాలి. మరణం అనేది పిల్లలకు ముందు వస్తుందో తల్లిదండ్రులకు ముందు వస్తుందో చెప్పలేము. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల సంక్షేమము నిమిత్తము కుమారులు కుమార్తెలు ఏర్పాట్లు చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది అని చెప్పి యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నాడు. పౌలు భక్తుడు కూడా ఈ విధంగా చెబుతున్నాడు. 1 తిమోతి 5:8 ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అగును అని అంటున్నాడు. అవిశ్వాసి అయిన వాడు నరకపాత్రుడు. మరి అటువంటి అవిశ్వాసి కన్నా దౌర్భాగ్య స్థితిలో పడిపోతాడు ఎవరంటే తన యొక్క స్వంత మనుషులను, తన కుటుంబస్తులను, ముఖ్యంగా తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, రక్త సంబంధీకులను ఎవరైతే చూడరో, ఆదరించరో, సన్మానించరో అలాంటి వారు అవిశ్వాసి కన్నా దౌర్భాగ్యపు స్థితిలో పడిపోతారు అని పౌలు కూడా తల్లిదండ్రులను సన్మానించాలి, అది ఎంతో అవసరమైన విషయము అని మనకు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు పలికినటువంటి శిలువ మీద పలికినటువంటి 3వ మాటను బట్టి ప్రభువు మనకు ఏ విషయాల్లో మాదిరి చూపించాడంటే తల్లిదండ్రులను ఘనపరచాలి, సన్మానించాలి అని, తల్లిదండ్రుల గురించినటువంటి చింత ఎల్లప్పుడూ కలిగి ఉండాలని, వారిని ఆదరించాలని, ప్రేమించాలని, వారి సంక్షేమము కొరకు ఏర్పాట్లు చేయాలి అని చెప్పి యేసుక్రీస్తు తన తల్లి యొక్క భారాన్ని
ఆమె యొక్క శేష జీవితాన్ని తన ప్రియ శిష్యుడైన యోహాను చేతిలో పెట్టడం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాము. ఈ 3వ మాట ద్వారా ప్రభు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, కుమారులారా, కుమార్తెలారా, మీ తల్లిదండ్రుల సంక్షేమము నిమిత్తము ఏర్పాట్లు చేయండి, వారిని ఆదరించండి అని తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడవు, గొప్ప మహిమ ప్రభావములు కలిగినటువంటి మా గొప్ప దేవా, నీకు స్తోత్రములైన స్తోత్రములు తండ్రి. ఈ దినాలలో యేసుక్రీస్తు శిలువ మీద పలికినటువంటి 7 మాటలను గురించి వారమునకు 1 చొప్పున మేము ధ్యానించేటువంటి ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు, ఆ మాటల ద్వారా నీవిస్తున్నటువంటి సందేశాలను మేము తెలుసుకొని వాటిని మేము ఆచరణలో పెట్టుకొని మేలు పొందినట్లుగా మాకు దీవెనలు అనుగ్రహిస్తున్నావు. నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినమున చెప్పబడినటువంటి 3వ మాట ద్వారా తల్లిదండ్రులను కుమారులు, కుమార్తెలు ఎంతగా ప్రేమించాలో, నిన్ను ఎంతగా ప్రేమించాలో 3 వ్యక్తుల ద్వారా మాకు తెలియజెప్పి ఉన్నావు నాయన. కాబట్టి మేమందరము మా తల్లిదండ్రులను సన్మానించి, ఆదరించి, ప్రేమించి, ఘనపరచి, నిన్ను సంతోషపెట్టి నీవిచ్చు దీవెనలు మేము పొందుకున్నట్లుగా మాకు సహాయము చేయమని మా ప్రియ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువు మనలను బహుగా దీవించునుగాక. ఆమెన్. క్రీస్తు నామమున ప్రియమైన రక్షణ టీవీ ప్రేక్షకులారా, మీరందరూ శ్రీమతి ఎం శకుంతల గారు అందించిన వాక్యం మీరు విన్నారు కదా. మీరందరూ ఈ వర్తమానం ద్వారా అనేక మేలులు పొంది ఉన్నారని భావించుచున్నాము. శ్రీమతి ఎం శకుంతల, డోర్ నెంబర్ 70-3-37/14, రమణయ్యపేట, కాకినాడ 5. మా సెల్ నెంబర్ 9032853001. మా మరి ఒక నంబర్ 088423550022. దేవుని కృప మనందరి మీద ఉండునుగాక. ఆమెన్.